లక్ష్మి గుడికి వస్తుందన్న విషయం తెలుసుకొని సహస్ర లక్ష్మిని ఎలాగైనా సరే అవమానించాలనుకొని తను కూడా గుడికి వస్తుంది. ఇక గుడికి వచ్చిన తర్వాత సహస్ర లక్ష్మిని నిందిస్తూ, అసలు నీ పక్కన మొగుడు లేడు, అటువంటిది నీకు ఈ సౌభాగ్యం ఎందుకే, ఆ తాళిని ఇప్పుడే తెంచి పడేస్తాను అంటూ లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని దాన్ని తెంచేస్తుంది. సహస్ర చేతిలోకి ఆ తాళి ఊడి వస్తుంది. ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక ఎంతో ఆవేశపడుతూ విహారీ సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర చెంప పగలగొడతాడు. ఆ తర్వాత సహస్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విహారీ బాధపడుతున్న లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ గుడిలో ఉండగానే గుడికి వచ్చిన ఒక ఆవిడ విహారీ వాళ్ళతో, ఏంటి బాబు ఇక్కడున్నారు, చేతిలో తాళి కూడా ఉందేంటి, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, కాదండి మాకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడే అనుకోకుండా తాళి పెరిగిందని చెప్పి లక్ష్మి వచ్చిన ఆడవాళ్లకు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గుడికి వచ్చిన ఆవిడ, తాళి పెరిగిపోయింది కాబట్టి ఈ గుడిలోనే ఆ దేవుడి సమక్షంలో మరొక్కసారి ఆ అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టు బాబు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన యమున వాళ్ళిద్దరి మాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. విహారీకి లక్ష్మికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలుసుకున్న యమున అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. యమున చూస్తూ ఉండగానే విహారీ గుడిలో అందరి సమక్షంలో లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక తన కళ్ళ ముందే విహారీ లక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటే యమున షాక్లో ఉండిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.